మనశంకర్ వరప్రసాద్లో మాస్ బీట్స్కి స్టెప్ వేయనున్న చిరు వెంకి. టాలీవుడ్ ఆడియన్స్కి 40 ఏళ్ల కళ నెరవేరబోతుంది. బాస్కే థియేటర్లు దద్దరిల్లుతాయంటే ఇక ఇప్పుడు వెంకి కూడానా? ఇది కదా అసలు సిసలైన పండుగ. ఇంతకీ చిరుతో వెంకి క్యారెక్టర్ ఏంటి? హవెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నడుస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో దూసుకురావడానికి రెడీ అవుతుంది. డైరెక్టర్ అనిల్ రావుపుడి మార్క్ ఎంటర్టైన్మెంట్, చిరు ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, నయనతార గ్లామర్ అన్నీ కలిపి ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి అండ్ సుష్మిత కొనిదల నిర్మిస్తుండగా అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లకి వచ్చినటువంటి రెస్పాన్స్తో ఈ మూవీ చుట్టూ కూడా భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించి అందరిలో ఇంట్రెస్ట్ రేపుతున్నటువంటి మరో విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం. బాస్తో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ కాంబినేషన్ చివరకు నిజమవుతుండడంతో ఆడియన్స్లో ఉత్సాహం నెలకొంది. వెంకటేష్ కేవలం క్యామియో కాకుండా స్టోరీలో మెయిన్ రోల్లో కనిపించనున్నారట. అంతేకాదు, చిరు వెంకీ కలిసి స్టైలిష్ మాస్ స్టెప్పులు వేయనున్నారని తెలిసి ఫ్యాన్స్లో మరింత హైప్ అయితే పెరిగింది. సరికొత్త అప్డేట్ ఏంటంటే హైదరాబాద్లో వేసినటువంటి భారీ హంగుల సెట్ తోటి నిన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్నివల్ సెట్లో ఇద్దరు స్టార్ హీరోలపై ఒక ఎనర్జెటిక్ డ్యాన్స్ సాంగ్ షూట్ స్టార్ట్ అయిందట. ఈ పాట షూటింగ్లో దాదాపు 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటుండడం విశేషం. సెట్ కలర్ఫుల్గా అండ్ రిథమ్ వైబ్లను కలగజేసేలా, పండుగ వాతావరణం తీసుకొచ్చేలా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సాంగ్ ఎనర్జీ అండ్ హుషారైనటువంటి మూవ్స్, ఇద్దరు హీరోల మధ్య కెమిస్ట్రీ అన్ని స్క్రీన్పై ప్రధాన మెయిన్ అట్రాక్షన్గా నిలుస్తాయని కూడా యూనిట్ చెబుతోంది. మీసాల పిల్లకు కొరియోగ్రఫీ చేసినటువంటి పోలంకి విజయ్ ఈ భారీ సాంగ్ కూడా డ్యాన్స్ మాస్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం తెలిసినటువంటి ఫ్యాన్స్ థియేటర్లో ఈ సాంగ్ అలజడి రేపాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే భీమ్ సిసిరోలియో అందించినటువంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక చిరు నయన్లపై కేరళలో షూట్ చేసినటువంటి మెలోడీ సాంగ్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రజెంట్ షూటింగ్ ఫైనల్ లెవెల్కి అయితే చేరినటువంటి విషయం తెలిసిందే. అయితే మనశంకర్ వరప్రసాద్ గారు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్, మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు సమతుల్యంగా అన్ని కలిగలిపి రాబోతున్నట్లు కూడా అనిల్ రావుపుడి అయితే చెప్పుకొచ్చారు. చిరంజీవిలో దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇలాంటి జోనర్లో నటిస్తున్నారని కూడా ఆయన చెప్పడంతో ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. అయితే సంక్రాంతి సందర్భంగా ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ముందుకు రానుండగా చిరంజీవి వెంకటేష్ల అరుదైన కాంబో స్క్రీన్పై ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సో మొత్తంగా ఇప్పటి వరకు కూడా అటు చిరు కావచ్చు, వెంకీ కావచ్చు, నాగ్ కావచ్చు, బాలయ్య కావచ్చు, ఇప్పటి వరకు కూడా అందరి మధ్య మంచి సాన్నిధ్యమే ఉన్నా, బట్ అందరూ కలిసి లేకపోతే ఇద్దరిద్దరు కలిసి కూడా ఎప్పుడు కూడా ఒక మల్టీ స్టార్ సినిమా చేసింది లేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే చిరంజీవి కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి 4 హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు అంటే ఇటు వెంకీ ఇటు చిరు ఇద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారంటే అది కూడా పండగ బరిలో వచ్చేటువంటి సినిమాలో. ఇక మనకు సంక్రాంతి అంటేనే సినిమాల సీజన్ కాబట్టి అలాంటి ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నతోటి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే పెరిగిపోయాయి. ఇక చిరుకే థియేటర్లు దద్దరెళ్ళం పక్క అంటే దానికి తోడుగా వెంకీ మామ కూడా యాడ్ అయ్యారు. సో ఈ సినిమా వీళ్ళిద్దరి అంటే ఇద్దరు ఉన్నటువంటి ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సంక్రాంతి విన్నర్ లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నామే అయింది. ఇప్పుడు కూడా మనశంకర్ వరప్రసాద్ గారు చాలా పక్కా ప్లాన్ తోటి అయితే వస్తున్నారని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ నిజంగా ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది ఫ్యాన్స్కి కానీ లేకపోతే రెగ్యులర్ మూవీ లవర్స్ కానీ చాలా మంచి ఒక బజ్ అయితే ఏర్పడుతుంది. అండ్ చూడడానికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఇష్టపడతారు. ఎస్పెషల్లీ పండగ సీజన్లో వస్తుంది కాబట్టి సినిమా. అటు చిరంజీవి సినిమా అంటేనే థియేటర్కి వెళ్తూ ఉంటారు, వెంకటేష్ సినిమా అంటేనే థియేటర్లోకి వెళ్తూ ఉంటారు. బట్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసేటువంటి సినిమా అంటే డెఫినెట్గా ఒక మంచి బజ్ ఏర్పడుతుంది. అండ్ ఆడియన్స్ కూడా విపరీతమైనటువంటి క్రేజ్ తోటి అయితే ఈ సినిమా మీద అవుతున్నారు. సో చూడాలి మరి. అయితే దీంట్లో వెంకీ క్యారెక్టర్ వచ్చేసి పర్ఫెక్ట్. అంటే అటు చిరు క్యారెక్టర్ ఆల్రెడీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అది కూడా ఒక కామెడీ వేలో ఉండేటువంటి క్యారెక్టర్. అండ్ దానికి తోడంటే ఈయన సబార్డినేట్ ఆర్ కొలీగ్ దృష్ట్యా వెంకీ క్యారెక్టర్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ కామిక్ టైమింగ్ కావచ్చు, లేకపోతే ఆ ఇంటెన్స్ కావచ్చు, ఆ ప్రెజెన్స్ కావచ్చు, డెఫినెట్గా వీళ్ళిద్దరూ మంచిగా ఎంటర్టైన్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో సీరియస్ జోనర్కి పక్కన పెట్టేస్తే కంప్లీట్గా వింటేజ్ చిరు అండ్ వింటేజ్ వెంకీలని బ్యాక్ తీసుకురావడానికి అనిల్ రావుపూడి చాలా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్న కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి వింటేజ్ చిరు అండ్ వింటేజ్ వెంకీలు ఇద్దరు కలిసి ఇప్పుడు ప్రజెంట్ 2025 జనరేషన్స్లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే డెఫినెట్గా ఇంకొక 1 మంత్ అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఆ 1 మంత్ తర్వాత అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.